సరే, మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని మందిరంలో ఈ రీతిగా చేరి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు తన విడలమైన మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృప బట్టి అది ఏమిచ్చి మనం రోధించుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన మాట ఏంటి? ఆ మాట అంటే తమ చేతులతో చేసినటువంటి వాటి యందు వారు ఏం చేశారంట? ఉల్లసించారు అని వ్రాయబడింది. జాగ్రత్తగా దేవుని మాటల్లో మనం పరిశీలన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వారై ఉండి సృష్టికర్త అయినటువంటి దేవుడిని వారు ప్రక్కన పెట్టి తమ చేతులతో చేసినటువంటి వాటి యందు వారు ఉల్లసించిరి. తమ చేతులతో చేసిన వాటి యందు వారు ఉల్లసించారు అని రాయబడింది. వాటిని చేసిన దేవుని బట్టి వారు ఉల్లసించడం కాదు, వారిని సృష్టించినటువంటి దేవుని బట్టి వారు ఆనందించడం కాదు, వారి చేతులతో చేసినటువంటి వాటిని బట్టి వారు ఉల్లసించారు అని రాయబడింది. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. జాగ్రత్తగా వినాలి. వారి చేతులతో చేసిన వాటి యందు వారు ఉల్లసించుటను బట్టి దేవుడు ఏం చేశాడయ్య అంటే వారిని దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు వారికి విముఖుడైపోయాడు. దేవుడు వారికి విరోధిగా మార్చబడిపోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమి చెబుతుంది? ఎవరి యందు మనము ఉల్లసించాలి, ఎవరి యందు మనము ఆనందించాలి. ఈ రోజున చాలా మంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలోకి రాకుండా లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందించేవారుగా, లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఉల్లసించుచున్నటువంటి ప్రజలుగా కనబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాటిని బట్టి ఉల్లసించేటువంటి వారిని అంట దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? దేవుడు వారికి విముఖుడైపోతాడు, దేవుడు వారిని విడిచిపెడతాడు అని బైబిల్ గ్రంథం చెబుతుందండి. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరిలో ఉల్లసించాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ చక్కని మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు
ఆనందించుడి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు. ఏంటా మాటలంటే, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు, నీకు సంతోషం వచ్చినప్పుడే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవుని స్తోత్రం చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే సహనము కలిగినటువంటి జీవితం. అందుకనే ప్రకటనలో అన్నాడు కదా, నీ కష్టమును నీ సహనమును నేను ఎరిగి ఉన్నాను అంటాడు ప్రకటన గ్రంథంలో. నీ సహనమును, నీ కష్టమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అక్కడ అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును చాలండి. దేవుడు ఎరిగే ఉన్నటువంటి దేవుడు, దేవుడు చూపుచున్నటువంటి దేవుడు, దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. ఆ దేవుడికి అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు సమీపంగా ఉన్నాడు. ప్రియరా, దేవుని రాకడ కూడా సమీపంగానే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు అంటున్నాడు, జపాన్ దేశంలోనంట ఒకే రోజున 900 భూకంపాలు వచ్చినాయంట. ఏంటి చెప్పండి? ఒక్క రోజున 900 భూకంపాలు వచ్చినాయంట. మరి దీనికి కారణం ఏంటి అంటే, దేవుని రాకడ సమీపించింది అని చెప్పడానికి రుజువు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. అక్కడ అన్నాడు, దేనిని గూర్చి మీరు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల యందు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేనిని గురించి చింతించొద్దు, దేనిని గురించి చింతించొద్దు. ఈరోజున మానవ యొక్క జీవితంలో ఎవరి రకరకములైనటువంటి చింత. దేనికోసం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ యొక్క జీవితంలో ఎలాగూ బ్రతకాలి అనేటువంటి చింత మానవుని ఏం చేస్తుందంటే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో. కనుకనే దేవుడు అంటాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో. నీవు ఏ విషయంలో చింతపడుతూ ఉన్నావో, నీ ఆరోగ్య విషయంలో చింతపడుతున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కుటుంబ పోషణ విషయంలో నీవు చింతపడుతున్నావేమో, నీ పిల్లల విషయంలో నీవు చింతపడుతున్నావేమో. నువ్వు ఏ విషయంలో చింతపడుతున్నావో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి.
ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంచున. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చింత యావత్తు దేవుని మీద మనం వేసినప్పుడు దేవుడే మన ప్రతి అవసరతను తీర్చువాడు. ప్రతి అక్కరను దేవుడు తీర్చేటువంటి దేవుడు. ఆ దేవుడి అన్నాడు, దేనిని గురించి మీరు చింతపడకూడదు, ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించాలి. లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి కాదు మీరు ఆనందించే, లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి కాదు మీరు సంతోషించేది, దేవుని బట్టి మీరు ఆనందించే వారిగా ఉండాలి. చూడండి, మొదటి కీర్తన మనందరికీ తెలుసు. మొదటి కీర్తనలో 2వ వచనం అనుకుంటా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది జీవితాలు విఫలమైపోతున్నటువంటి పరిస్థితులు, వ్యాపారంలో విఫలం, ఉద్యోగాలలో విఫలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా విఫలమైపోతున్నటువంటి పరిస్థితులు. కారణం ఏంటయ్యా అంటే వాక్యం చెబుతుంది, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఎవరు చేసేటువంటిది అయ్యా అంటే వాక్యం చెబుతుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతుంది, దేవునిలో మనము ఆనందించే వారిగా ఉండాలి, దేవునిలో మనము ఉల్లసించేటువంటి వారిగా మనం ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులంతా వారు చేతులతో చేసిన వాటి యందు వారు ఏం చేశారు? ఉల్లసించుట కారణం చేత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు వారికి విముఖత చూపించాడు. వారికి విముఖతను చూపించాడు. దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా దేవుడు వారికి విరోధిగా మార్చబడ్డాడు. దేవుడు వారికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశ సైన్యమును సేవించడానికి దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆకాశ సైన్యం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుంచి, పరలోకములో నుంచి త్రోసివేయబడినటువంటి లూసిఫర్ తన యొక్క సమూహానికి దేవుడు పరలోకం నుంచి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు? త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును పిల్లరా, ఎందుకు దేవుడు త్రోసివేశాడు? వారు చేసినటువంటి పని ఏంటి అంటే దేవునికి అవిధేయతను చూపినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి విధేయత కలిగి జీవించవలసినటువంటి లూసిఫర్ తన సమూహం దేవునికి ఏం చేశారు? అవిధేయతను చూపించారు. అవిధేయతను చూపించిన కారణం చేత దేవుని సింహాసనం మీదే కూర్చుండాలని ప్రయత్నం చేసిన కారణం చేత దేవుడు పరలోకం నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రిందికి త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లూసిఫర్ సమూహాన్ని గురించి ఇక్కడ
దేవుని వాక్యములో భక్తుడైన లోక ఎవరి లోక ఎవరు అంటే ఒక డాక్టర్. దేవుని స్తోత్రం చెప్పండి. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డాక్టర్ ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త ఎవరంటే లోక డాక్టర్ అండి. సామాన్యమైన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి చేత దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున రాస్తూ అంటున్నాడు, ఆకాశ సైన్యము అని రాశాడు. లూసిఫర్ని తన సమూహమును గురించి అవి ఆకాశ సైన్యమును సేవించుటకొని రాశాడు. యెషయా గ్రంథంలో అయితే లూసిఫర్ గురించి ఏమని రాశాడు తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎక్కడి నుంచి పడితివి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎక్కడి నుంచి పడితివి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి ఘనతను పోగొట్టుకుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నీవు ఆకాశములకు ఎక్కినను ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము నా ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీది కూర్చుందును. మేఘమండలం మీదకి ఎక్కి మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని అనుకున్నావు. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలన త్రోయబడితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి ఎంత స్పష్టంగా ఇక్కడ రాశాడు. జనములను పడగొట్టినటువంటి వాడు ఈ యొక్క లూసిఫర్. జనములను పడగొట్టినటువంటి వాడు దేవుని నుండి పడగొట్టడానికి లూసిఫర్ ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ప్రయత్నం చేశాడు అంటే వాక్యంలో రాయబడింది. అయితే అనుకున్నటువంటి విషయం ఏంటంటే మహోన్నతుడైన దేవునికి సమానంగా చేసుకోవాలనుకుంది. తను తాను హెచ్చించుకుందంట. ఏమండి? దేవుడు ఘనుడైన దేవుడు మహోత్సవం కలిగిన మహనీయుడైనటువంటి దేవుడితో సమానంగా ఉండాలనుకోవడము ప్రియులారా ఎంత హాస్యాస్పదం అది. ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు ప్రేమించినటువంటి ప్రేమను ఎవరిని అరుసుగా తీసుకొని దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని చూసినటువంటి ప్రియమైనటువంటి దేవుడు గర్వం అహంకారం చేత నింపబడినటువంటిది లూసిఫర్. రాయబడిన మార్గం మనం చూస్తున్నాం. మహోన్నతునితో నాకు సమానంగా చేసుకుందునని ఎక్కడ అనుకున్నాక? మనసులో అనుకుందట. మనసులో అనుకున్నటువంటి ఆ మనసులో మాట ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసిపోయింది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం కూడా మన మనసులో అనుకుంటాం. మన మనసులో అనుకున్నది ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. కానీ మన మనసులో అనుకున్నది ఎవరికి తెలుసు? దేవునికి తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనస్సు ఎరిగిన ఆయన పేరు మెస్సయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. మనస్సు ఎరిగిన వాడు ఆయన. ఎవరికి ఒకవేళ నీ మనసులో మంచి ఆలోచన చేసినా ఆయనకి ఎరుగుతాడు,
ఒకవేళ చెడ్డ ఆలోచన చేసిన దేవుడు ఎరుగుతాడు. కనుక ఇక్కడ లూసిఫర్ అంట తన మనసులో అనుకుందంట ఏమని, మహోన్నతునికి నన్ను సమానుడిగా చేసుకుంటాను. నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు. చూడండి పిల్లరా, ఎవరి దేవునికి విధేయత కలిగి బ్రతికినట్లయితే పరలోకంలో ప్రభుతో సమానంగా ఉంది. కానీ ఎప్పుడైతే అసూయ చేత, ఈర్ష్య చేత మహోన్నతుడైన దేవునికి సమానంగా చేసుకోవాలని మనసులో అనుకుందో, వెంటనే ఏమైపోయింది చెప్పండి, పాతాళములో ఒక మూలకు నీవు త్రోయబడితివి. కనుక ప్రియ దేవుడు బిడ్డ గమనించు, లోక భక్తుడు వైద్యుడు రాసిన దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున ఎవరి ఆకాశ సైన్యము అని రాశాడు. ఆకాశ సైన్యాన్ని సేవించడానికి విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టేశాడండి. దేవుడు విడిచిపెడితే అంతకంటే దౌర్భాగ్యపు పరిస్థితి మరొకటి లేనే లేదు. దేవుడు మనను విడిచిపెట్టకుండా ఉండాలంటే మనము దేవుని మాట వినాలి. ప్రాముఖ్యంగా చదవబడిన మాటలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, దివారాత్రములు దేవుని మందిరంలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రికి రాలేదు ఏంటంటే, రాత్రి వేళ చీకటి అందుకే రాలేదన్న చాలాసార్లు మీతో చెప్పాను. బుద్ధాలపాలెంలో ఒక తల్లి సోనం గారని, సూర్యకాంతం ఆమె ప్రేమల దేవుని బిడ్డారా, నడుము వంగిపోయింది, నడవలేని పరిస్థితి. ఒక కర్ర పుచ్చుకొని ప్రతిరోజు మందిరానికి వచ్చేది. మందిరంలోనే ఉండేది. ఆరాధన ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు మందిరంలోనే ఉండేది. అసలు తింటంలో తింటలేదో కూడా తెలియనటువంటి పరిస్థితి అన్నట్లుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో భక్తి చేసినటువంటి తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాలనేటువంటి సదుద్దేశంతో ఏం చేసిందో తెలుసా, కొన్ని రాళ్ళు తీసుకొని ఆ రాళ్లను యేసు రక్తమే చేయమని చెబుతూ ఒక్కొక్క రాయి ఆమె ఒళ్ళో వేసుకుంటూ ఉండేది. ఎంత భక్తి కలిగినటువంటి ఆమె. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రభువు దయాలని రుచి చూచి ఉన్నటువంటి వారు రుచి చూచి తెలుసుకొనుడి అంటాడు కీర్తన గ్రంథంలో. రుచి చూచినటువంటి వారు ఎంత మాత్రము యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఆయనను ఆశ్రయించినటువంటి వారు ధన్యులు. వారి జీవితంలో నిజంగా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు వారికి ఏ మేలు పొదువై ఉండదో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మేలు పొదువై ఉండదో. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉన్న. దేవుని స్తోత్రం. ఏమంటే సింహానికి ఏం పడుతుంది? అడవికి రాజు సింహం. అడవిలో ఉన్న ప్రతి
జంతువును వేటాడి తినగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి సింహం. అలాంటి సింహమైన ఒకవేళ సింహం పిల్లలో లేమి గలవై ఆకలి గొర్రెలు గాని దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం. ఏ మేలు కొదువై ఉండదు. అవును ప్రియమైన దేవుడు బిడ్డ, ఒకవేళ అది కరువు కాలం కావచ్చు. కరువు కాలంలో దేవుడు దైవజనుడైనటువంటి ఏలియాను కాకులతో ఆహారం పంపి పోషించినాడు ఆయన. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అనుకోవచ్చు ఆయన దైవజనుడుగా పోషించాడు అని. సారేపతిలో ఉన్న విధవరాలు ఒకడే ఒక కొడుకు. వారి పరిస్థితి ఏంటయ్యా అంటే ఒకే ఒక అప్పు, కొంచెం మాత్రమే నూనె ఉంది, కొంచెం మాత్రమే పిండి, ఒకే ఒక అప్పం అయింది. దాన్ని వేసుకుని తిని ఎదురు చనిపోదామనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏటి దగ్గరకు వెళ్ళి పొగలేరుకు వచ్చి ఆ ఒక అడ్డు వేసుకుని తిని చనిపోదాం అనుకున్నారంట. అలాంటి సమయంలో అప్పుడు ఏలియా వాటితో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొక్కకు తీసుకొని రమ్మనెను. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చాలు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక అప్పం అవుతుంది. దానికి సరిపడేటువంటి నూనె మాత్రమే ఉన్నదే. దైవజనుడు వారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు, నీవు పోయి నేను చెప్పినట్లు నీవు చేయము. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట. దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి. మొదట వేసినటువంటి అప్పాన్ని నా యొక్కకు తీసుకున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మొదట వేసినటువంటి అప్పాన్ని నా దగ్గరకు తీసుకుని రమ్ము అన్నాడు. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు. అప్పములు అంటే బహువచనం. ఇప్పుడేమో ఒకే ఒక అప్పం అవుతుందని చెప్పాం. కానీ ఇక్కడ దైవజనుల మాట నుంచి వస్తున్న మాట ఏంటి? అప్పములు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే ప్రవచనం అంటే, ఇదే ప్రవచనం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని అప్పాలు అయితే చెప్పాలి. ఒకే ఒక అప్పం అయింది అని చెప్పాం. కానీ దైవజనుల మాట నుంచి వచ్చిన మాట ఏంటి? అప్పములు చేసుకున్నాము. ఒక అప్పం ఒక్కరికే వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ అనేక అప్పములు చేయబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక రోజున గుడివాడలో ఉపవాస కూటాలు జాకబ్ రాజాయి గారని పిలిచారు. 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు అక్కడే ఉండాలి. ఏంటంటే బిల్లువర్ చర్చిలో పనిచేస్తున్న జనాలని ఆ 3 రోజులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళిన సేవకులు ఒక్కరికి కూడా పాస్టర్ గారి ఇంట్లో టిఫిన్ చేయలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ పంపించేశారు. అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ గారికి మాత్రమే కాదు, ఇంచుమించుగా అక్కడ ఒక 10 మంది పాస్టర్ గారు ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పాస్టర్ గారు అంటే
ఈ రోజు మాత్రమే కాదండి, మేము ప్రతిరోజు మా ఇంట్లో మేము టిఫిన్ వేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కారణం ఏంటంటే మొదటగా వేసినటువంటి అప్పాలు మాకు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవు చేతులను బట్టి నా బిడ్డలు ఆశీర్వదింపబడ్డారు. ఆశీర్వదింపబడినటువంటి ఆ విధానం బట్టి వారు మానరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దైవజనుడు చెప్పినట్లుగా ఏం చేస్తాడు చెప్పండి? ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక జనములు, దేవునికి స్తోత్రం చెబుదామా, అనేక జనములను ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు కరువు కాలం అంటది. ఏ కాలం? కరువు, భయంకరమైనటువంటి కరువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా కూడా ఆ విధవరాలు తన కుమారుడు తన ఇంటి వారందరూ అనేక జనములు భోజనము చేయించు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఆశీర్వాదం అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటగా వేసిన అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడికి పెట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు చెప్పండి? పోషించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దీవించడం మాత్రమే కాదు, తన కుటుంబీకులందరూ అనేక దినములు వారు పోషించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం చెబుతుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన. దేవుని స్తోత్రం చెప్పండి. అవును పిల్లలా, అందుకనే దేవుడు అంటున్నాడు, యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింప చేస్తానని, నీతిమంతులను దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియ దేవుడు బిడ్డలారా, ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో, వాక్యానుసారంగా వారు చేస్తారో, వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. వారిని ఆశీర్వదించే దేవుడు. సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలిగొనను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉన్న. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేసేటువంటి మేలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. అందుకే భక్తులైన దావీదు అన్నాడు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. దేవుని స్తోత్రం చెప్పండి. అవును పిల్లరా, ఆయన చేసిన మేలులను గురించి ఎన్నిసార్లు మనం సాక్ష్యం చెప్పాం. చేసిన మేలులను మనం మర్చిపోతున్నామేమో. మర్చిపోతే జరిగేటువంటి సంఘటన ప్రియుల, దేవుడు మనల్ని మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయంటున్నాడు. దేవుడు మనకి విముఖుడైపోతాడు. దేవుడు మనకి విరోధి అయిపోతాడు. దేవుడు మనకి విరోధి అయితే మన పరిస్థితులు తారుమారైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే వాక్యంలో చెప్పబడుతుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. ఫలించేటువంటి చెట్టు అండి, ఫలాలు లేని చెట్టు కాదు, ఫలించేటువంటి చెట్టు అనే ఉండాలి మనం. దేవుని స్తోత్రం. అందుకంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేళ నాటబడి ఉందంట. దేనికోసం? ఫలింపని ప్రతి చెట్టు
నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించేటువంటి ప్రతి చెట్టు మరి ఎక్కువగా ఫలించాలి. దేవుని ఉద్దేశం అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ అతడు చేయనదంతయు సఫలమైపోతుంది. అతడు చేయనదంతయు సఫలమైంది. అవును పిల్లరా, ఆ రీతిగా దేవుడు సఫలపరిచే దేవుడు. ఆ రీతిగా దేవుడు దీవిస్తాడు. ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడైనా మనం లోకంలో ఉన్నటువంటి వాటి యందు కాదు ఉల్లసించవలసింది, దేవుల్లో మనం ఉల్లసించేవారుగా ఉండాలి. దేవుల్లో మనము సంతోషించేవారుగా ఉండాలి. భక్తుడైన సుమేన్ అంటాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని నీవు పోనిచుచున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని ఎత్తుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎత్తుకున్నాడు. చిన్న పిల్లవాడు యేసు ప్రభు వారు 8 రోజుల పిల్లవాడు అండి. అర్థమైందా? 8 రోజుల పిల్లవాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారిని ఎత్తుకున్నాడు. సుమేను ప్రవక్త ఎత్తుకొని అన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటాడు మాట? యేసు ప్రభువాన్ని చూడకుండా మరణము లేదు ఆయనకి. యేసు ప్రభువాన్ని చూడకుండా ఏం లేదు, మరణము లేదని దేవుడి చేత బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని బోధించుచున్నావు. అన్యజనులకు నీకు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీకు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుని స్తోత్రం చెప్పండి. అన్యజనుల మధ్యలో దేవుడు బయలుపరిచినటువంటి రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు తన భక్తులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన బిడ్డలను ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారి ఎడల ఆయన కనికరము చూపే దేవుడు, కృప చూపేటువంటి దేవుడు, తన మహిమను బయలుపరిచేటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వారు తమ చేతులతో చేసిన వాటి యందు వారు ఏం చేశారు? ఉల్లసించటం వల్ల దేవుడు ఏం చేశాడు? వారికి విరోధంగా వారిని విడిచిపెట్టేశాడట. వారిని ఆకాశ సైన్యమును సేవించడానికి వారిని విడిచిపెట్టేశాడు. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, ఎంత మాత్రము దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనము కాపాడుకోగలిగినటువంటి వారంగా మన భక్తిని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసమును మనం కాపాడుకోవాలి. మన సహవాసాన్ని మనము కాపాడుతున్నప్పుడే నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు మన ఎంత మాత్రము విడిచిపెట్టకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎలా తోడుగా ఉంటాడు? చెట్టులకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ముందును అన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ముందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధిని పొందుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తామర పుష్పం
తామర పుష్పం ఎక్కడుంటది చెప్పండి. అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది చెరువులో ఉంటది. రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని మొదలు బురదలో ఉంటది. బురదలో ఉంటది. బురద దేనికి సూచన అంటే లోకానికి సూచన. లోకం అంటే మనుషులు బిడ్డలారా, లోకంలో రకరకములైనటువంటి మనుషులు ఉన్నారు. రకరకములైనటువంటి పాపాలు చేసేటువంటి వారు ఉన్నారు. కనుక అది ఎక్కడో చెప్పండి, బురదలో ఉన్నది. కానీ బురదలో నుంచి పెరిగినటువంటి తామర పుష్పం చెప్పండి, ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరిని ప్రేమించినటువంటి వారు ఎవరైనా ఉంటారా? అందరి చేత ప్రేమించబడేటువంటిది తామర పుష్పం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు అలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎలా ఉండాలి? తామర పుష్పము. ఎవరి? అది బురదలో నుంచి పెరిగినా, అది పెరిగిన తరువాత దాని పుష్పము అందరూ ప్రేమిస్తారు. దేవుడి స్తోత్రం చెప్పండి. అలాగూ దేవుని బిడ్డలమైనటువంటి మనము తామర పుష్పం వలె ఉండాలి. అలాగూ అభివృద్ధిని పొందాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డ, అటు గొప్ప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.